డ్రోన్లు అంటే నేటి ప్రపంచంలో అత్యంత ప్రభావశీలమైన టెక్నాలజీలలో ఒకటి. మనం వీటిని సాధారణంగా కెమెరా షూట్లు, వీడియోలు, వ్యవసాయం వంటి పనుల కోసం చూస్తున్నా వాస్తవానికి ఇవి యుద్ధాలను పూర్తిగా మార్చేసిన శక్తివంతమైన ఆయుధాలు. డ్రోన్ల చరిత్ర 1914లో జరిగిన వరల్డ్ వార్ 1 సమయంలో ప్రారంభమైంది. ఆ కాలంలో దేశాలు యుద్ధంలో గెలవడానికి కొత్త పద్ధతులను వెతుకుతున్నాయి. పైలట్ లేకుండా ఎగిరే యంత్రాలను తయారు చేసి వాటిని బాంబులు వదిలే సాధనాలుగా ఉపయోగించేందుకు ప్రయత్నించారు. అవి పూర్తిగా విజయవంతం కాకపోయినా డ్రోన్ టెక్నాలజీకి ఇది ఒక బలమైన పునాది వేసింది. ఆ తరువాత 1450 నుంచి 1480 మధ్యకాలంలో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియత్ యూనియన్ మధ్య జరిగిన కోల్డ్ వార్ సమయంలో డ్రోన్ల ప్రాముఖ్యత పెరిగింది. ఈ కాలంలో డ్రోన్లను గూఢచర్యం కోసం ఉపయోగించడం ప్రారంభమైంది. పైలట్ ప్రాణాలకు ప్రమాదం లేకుండా శత్రు ప్రాంతాల్లోకి వెళ్లి సమాచారం సేకరించడం వీటి ప్రధాన ఉపయోగంగా మారింది. 2000 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా వార్ ఆన్ టెర్రర్ సమయంలో డ్రోన్లను భారీ స్థాయిలో ఉపయోగించారు. వేల కిలోమీటర్ల దూరం నుంచే డ్రోన్లను నియంత్రించి ప్రత్యక్ష వీడియోల ఆధారంగా దాడులు చేయడం ప్రారంభమైంది. ఇది యుద్ధ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పటి యుద్ధాల్లో డ్రోన్లు ప్రధాన ఆయుధంగా మారిపోయాయి.